తెలుగు సంబరాల తీయదనం అలనాటి రుచుల సరికొత్త రూపం పరంపర స్వీట్స్. మరికొన్ని గంటల్లో పెళ్లి. బంధువులు స్నేహితులు ఇంటికి చేరడంతో ఎంతో సందడి నెలకొంది. వచ్చిన వారిని పలకరిస్తూ పెళ్లి పనుల్లో తలమునకలయున్నాడు తండ్రి వరుడు. కొన్ని గంటలాగితే కొత్త జంటలు ఒకటయ్యేవి. కానీ విధి మరోటి తలచింది. పెళ్లి పందిరిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విద్యుద్ఘాతానికి గురై పెళ్లి కొడుకు తండ్రి మరణించాడు. దీంతో పెళ్లి బాజాలు మోగాల్సిన చోట చావు డప్పులు మోగాయి. పచ్చని పందిరి విషాదవదనంగా మారింది. ఒక్కసారిగా అక్కడ నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం శివాయిపల్లిలో ఈ హృదయ విదారకర ఘటన చోటు చేసుకుంది. గజ్జల వెంకటి కుమారుడి వివాహం సోమవారం గ్రామంలోని ఓ ఫంక్షన్ హాల్లో జరగాల్సిండగా పెళ్లి పనుల్లో భాగంగా బంధువులతో కలిసి వెంకటి ఫంక్షన్ హాల్కు వెళ్లారు. అక్కడ మేకలు కోయడానికి సపోర్ట్ కోసం సమీపంలోని మూవింగ్ స్టాండ్ ను వెంకటి ముందుకు జరుపుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న 11 kV విద్యుత్ తీగలకు తగిలి విద్యుద్ఘాతానికి గురై కింద పడ్డారు. వెంటనే కామారెడ్డిలోని ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. వెంకటి మృతి అందరినీ కలిచివేసింది. అప్పటి వరకు ఎంతో సంతోషంగా ఉన్న ఆ ఇంట్లో ఒక్కసారిగా కారు చీకట్లు ఆవహించాయి. కుమారుడి పెళ్లి కోసం సర్వం సిద్ధం చేస్తూ ఆ క్రమంలోనే విగతజీవిగా మారడం, వరుడు వధువు కుటుంబ సభ్యులు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. కాసేపట్లో పెళ్లిపీటలెక్కాల్సిన పెళ్లి కొడుకు తండ్రి కాటికెళ్లడంతో కన్నీటి పర్యంతమవుతున్నాడు.